అరే మీరు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పేశాను కండి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఏం అబద్ధం బ్రదర్, ఏం అబద్ధం? నోటికి వచ్చినట్టు మాకైతే మాట్లాడొద్దు శశి తెలియదు గారు. శశి గారు ఈ విషయంలో. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ నేను ఆయనకి ఫార్వర్డ్ చేశా, వాట్సాప్ కూడా చూపించా కదా, వస్తే రండన్నా అని చెప్పిన. ఎందుకు? ఆయన మిమ్మల్నే కాదు నన్ను కూడా తిట్టిండు కదా. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటా ముందుకు ఏం సమాజానికి ఏం ఉద్ధరించగలం మనం? ముందు ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు, అలాగే మనం కూడా నోరు వేసుకుని అవతల మీద పడుతున్నప్పుడు, వాళ్ళు ఒకటంటే తీసుకోలేనప్పుడు ఎందుకు మరి ఇవన్నీ? ఓకే, మీరు అయిపోతే నేను మాట్లాడతాను. సీఎం గారు ఒకసారి యనీష్ గారు ఇంతకు ముందు ఏం మాట్లాడారు, ఆయన నోరేసుకొని ఏం అర్థం కాకుండా పెట్టారో మొత్తం చూపించమంటారా? యనీష్ గారు మీ గురించే చూపించనా? చూపించండి బ్రదర్. ఓకే, మీ లెవెల్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి బ్రదర్. మీరు పెద్దలు ఓకేనా? పెద్దలు లేదు బ్రదర్. యనీష్ గారు మీరు అనవసరంగా ఈ రోజు వచ్చేసి నా మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఆ లైవ్ ముఖంగా మీరు పెట్టారు నా మీద, నా గురించి. ఇప్పుడు ప్యానల్ ఉన్న సభ్యులు మొత్తం కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, నేను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఎవరు నమ్ముతారా? నా గురించి మీరు చెప్పిన ఏమి నమ్మాలి, ఏమి నమ్మించాలి, ఎవరు నమ్మించాలి? ఓకే, ఒక టాపిక్ తీసుకోండి, పర్లేదు, మీ చాయిస్ అది. సిసి గారు ఇష్టమైతే లైవ్ లో రండి, లేకపోతే మానేయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. ఈ ప్యానల్ వాళ్ళందరికీ అర్థమైంది కదా. యనీష్ పాల్ గారు ఏం చెప్పారంటే, ఇష్టమైతే ఉండండి నా ప్యానల్లో, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వండి. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ అండి. ఎవరెవరైతే మరి సిసి గారిని అభిమానిస్తున్నారో దయచేసి మీరందరూ కూడా ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే వ్యక్తిగత ఏమంటారు దాన్ని, ఆ ఆరాధనలు మనకొద్దు. ఓకేనండి. ఇంకెవరికైనా ఉంటే అలాంటి వ్యక్తిగత ఆరాధనలు అది వాళ్ళ మీద అంత ప్రేమలు ఉంటే దయచేసి వెళ్ళిపోండి. మనం అందరం కలిసి పని చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, చేతుకున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. అయినా కానీ మనం కలిసి ఏదన్నా మంచి పని చేద్దాం అనుకునే వాళ్ళు ఉండండి. అలాంటి వాళ్ళు చాలు నాకు. ఏమీ దొరకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడుకుందాం రండి అని తీసుకుంటా. వచ్చే వ్యక్తుల్లో అయినా సరే ఇంతకన్నా మంచి వ్యక్తులు కూడా రావచ్చు, ఇంతకన్నా పోనీ ఉన్నతంగా మంచి భావజాలం కూడా ఉన్న వ్యక్తులు రావచ్చు. ఈ సిసి గారే నాకు ఎట్లా పరిచయం, ఈ లైవ్ల ద్వారానే కదా. రైట్ అండి. ఓకే, ఇంకెవరన్నా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మనోజ్ అన్న సారీ, మీకు సారీ చెప్తున్నాను. మా లైవ్లో ఇలాంటిది మీరు కూడా ఉండాల్సి రావడం నాకు బాధగా అనిపించింది. లేదు లేదు లేదు, ఇప్పుడు కొన్నిసార్లు అట్లాగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎమోషనల్గా, ఇప్పుడు తనేదో ఎమోషనల్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, అది మనం అర్థం